కాసేపట్లో ఢిల్లీలో కాంగ్రెస్ జనతా పార్టీ ప్రతినిధులకు కేంద్ర మంత్రులకు మధ్య చర్చలు జరగనున్నాయి. నిన్న జరిగిన చర్చలు సానుకూలంగా జరిగాయి. అయితే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్పై సీజేపీ పట్టుబడుతోంది. దీంతో చర్చల్లో ప్రతిష్టంభన నెలకొంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై 24 గంటల సమయం అడిగారు కేంద్ర మంత్రులు. ఈ మేరకు ఇవాళ తమ నిర్ణయం చెబుతామన్నారు. దీంతో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తప్పదన్న టాక్ వినిపిస్తుంది. మరోవైపు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు కేంద్రం తలవొగ్గే పరిస్థితి లేదన్న వాదన కేంద్ర ప్రభుత్వ వర్గాల నుంచి గట్టిగా వినిపిస్తుంది. మరి ఈ చర్చలు ఇవాళ ఎలా సాగుతాయన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ ఉషా. గత 4 రోజులుగా జరుగుతున్నటువంటి మొత్తంగా ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద జరుగుతున్నటువంటి కాంగ్రెస్ జనతా పార్టీకి సంబంధించిన నిరసనకు సంబంధించి పూర్తి స్థాయిలో ఒక రకంగా కేంద్రం ఇటు కాంగ్రెస్ జనతా పార్టీ ఎవరికి వారు కూడా పట్టు కొనసాగిస్తూ ఉన్నారు. వెనక్కి తగ్గేది లేదని చెప్పేసి కాంగ్రెస్ జనతా పార్టీ, అదేవిధంగా కేంద్రం కూడా ఇరుపక్షాలు కూడా మెట్టు దిగడం లేదు. కాంగ్రెస్ జనతా పార్టీ ఆందోళన కొనసాగిస్తామని చెప్పేసి ప్రతినిధులు చెప్తా ఉన్నారు. ఒకవైపు చర్చలు కొనసాగిస్తూనే మరోవైపు కూడా ఎక్కడ కూడా వెనక్కి తగ్గలేదు. మేము ఏదైతే డిమాండ్లు పెడతా ఉన్నామో ఆ డిమాండ్ల విషయంలో కేంద్రం ఖచ్చితంగా దిగి రావాల్సిందే అని చెప్పేసి కాంగ్రెస్ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. దీంతో పాటుగా ఇటు కేంద్రం కూడా మేము కాంగ్రెస్ జనతా పార్టీ ఏదైతే దేశంలో చాలా సందర్భాల్లో ఇట్లాంటి లీకేజ్ జరిగాయి, కానీ ఇప్పుడు చాలా ఒక రకంగా రాజకీయంగా తీవ్ర స్థాయి దుమారం రేగుతోంది. అయినప్పటికీ మేము ప్రతిపక్షాలు కావచ్చు కాంగ్రెస్ జనతా పార్టీ చేస్తున్న డిమాండ్లో నిజంగానే కనుక చాలా అవకాశాన్ని బట్టి మేము ఉన్నటువంటి వెసులుబాటుని బట్టి అనేకమైనటువంటి మార్పులు చేర్పులు తీసుకురావాలనుకుంటున్నాం. సో ఒక లీకేజ్ వ్యవహారం లీకేజ్ జరిగింది. దాన్ని సరిదిద్దుకోవడానికి భవిష్యత్తులో కూడా ఇట్లాంటి ఘటనలు మరొకసారి పునరావృతం కాకుండా అన్ని రకాల చర్యలు తీసుకోబోతున్నామని చెప్పేసి కూడా ప్రధాని నరేంద్ర మోడీ చెప్తా ఉన్నాడు. అయితే ఇప్పటికీ గత 2-3 రోజులుగా కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయి కాంగ్రెస్ జనతా పార్టీ నుంచి. అదేవిధంగా కేంద్రం తరఫున జేపీ నడ్డా, అదేవిధంగా జితేంద్ర సింగ్ ప్రతినిధులు ఉండగా, మరోవైపు కాంగ్రెస్ జనతా పార్టీ నుంచి సౌరవ్ దాస్, ఆశుతోష్ రాంకా ఇద్దరు కూడా ప్రతినిధులుగా ఉన్నారు. సో చర్చలు జరిగాయి. నిన్న చాలా కాన్స్టిట్యూషన్స్ క్లబ్ లో దాదాపు 2 గంటల పాటు చర్చలు జరిగాయి. 2 వర్గాల మధ్య కొంత పరస్పరం కొన్ని అంశాల పట్ల ఏకీభావం అంటే ఒకే ఇద్దరి మధ్య కూడా ఒక అవగాహన కుదిరింది. అయినప్పటికీ ముఖ్యంగా సీజేపీ పార్టీ నుంచి వస్తున్న ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నట్టు ఏంటంటే ప్రధానంగా ఈ మొత్తం ఎంటైర్ వ్యవహారంలో ఈ యొక్క చర్చల ప్రతిష్టంభనకు లేకుంటే ఈ వ్యవహారం పీఠముని కావడానికి కారణం ముఖ్య అంశం చుట్టూ తిరుగుతూ ఉంది. అదే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయం. సో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే అని చెప్పేసి ఇటు కాంగ్రెస్ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ధర్మేంద్ర కొనసాగుతాయి. ఎన్ని రోజులైనా సరే మా యొక్క ప్రథమ డిమాండ్ ఇది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు మాత్రం ఎట్టి పరిస్థితిలో వెనక్కి తగ్గేది లేదు. ఎన్ని రోజులైనా ఈ ఆందోళన కొనసాగిస్తామని చెప్పేసి కాంగ్రెస్ జనతా పార్టీ స్పష్టం చేస్తుంది. ఒకవైపు ఈ డిమాండ్ తెరపై తీసుకొస్తున్నాయి, మరోవైపు చర్చలకు కూడా కంటిన్యూ చేస్తుంది. సో ఇది ఇలా ఉంటే కాంగ్రెస్ జనతా పార్టీ నుంచి, మరోవైపు కేంద్రం మాత్రం మరొక అంశాన్ని తెరపై తీసుకొస్తుంది. కాంగ్రెస్ జనతా పార్టీ చేస్తున్న డిమాండ్ లో కొన్ని న్యాయబద్ధమైనవి, అది ఖచ్చితంగా చేయాల్సిందే. ఇప్పటికే మేము చాలా ఈ పేపర్ లీకేజ్ వ్యవహారంలో మొదటగానే ఎప్పుడైతే పేపర్ లీకేజ్ జరిగిన తర్వాత వెంటనే చర్యలు తీసుకున్నాము. సో పేపర్ సంబంధించిన లీకేజ్ కాగానే ఎగ్జామ్ రద్దు చేసాం, తిరిగి ఎగ్జామ్ పెట్టాము. అదే సందర్భంలో లీకేజ్ కారణమైనటువంటి అభియోగాలు ఎదుర్కొంటున్నారు, వాళ్ళపై అన్నిటిపై అరెస్ట్ చేసి వాళ్ళపై సిబిఐ విచారణ కూడా జరిపిస్తున్నాము. సో అంతటితో కాకుండా మొత్తం ఎంటైర్ వ్యవహారంకు సంబంధించి కీలకమైనటువంటి అడుగులు తీసుకుంటున్నాము. ఎందుకంటే గతంలో జరిగిన పొరపాట్లు ఇక భవిష్యత్తులో జరగకూడదని ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ స్వయాన రంగంలో దిగి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని చెప్పడం. సో ప్రధాని వన్స్ ఎంటర్ అయ్యడంతో మొత్తం ఈ సినిమా మొత్తం ఎంటైర్ సినారీ మారిపోయింది. ఈ ఎపిసోడ్ లో ఒకవైపు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు సంబంధించి చకచక అడుగులు వేయడం, అదే సందర్భంలో సోమవారం రోజున పార్లమెంట్ కు సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ సంబంధించిన చట్టంలో, ఎందుకంటే కొత్తగా ప్రివెన్షన్ సంబంధించిన యాక్ట్ కొంత తీసుకొస్తున్నారు. ఎందుకంటే ఇప్పట్లో ఉన్నటువంటి 2020లో చేసిన చట్టానికి కొన్ని మార్పులు చేర్పులు చేస్తూ మరింత కఠినతరంగా, ఏంటంటే పేపర్ లీకేజ్ కనుక జరిగితే ఆ పేపర్ లీకేజ్ జరిగితే కనుక కొన్ని సీరియస్ గా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నట్టుగా కూడా ఇప్పటికే కేంద్రం ఒక నిర్ణయానికి వచ్చింది. సో కేంద్ర మంత్రివర్గ సమావేశంలో నిన్న కూడా కొన్ని నిర్ణయాలకు సంబంధించి తీసుకుంటూనే ఆ యొక్క చట్టసభకు సంబంధించి బిల్లుకు సంబంధించి కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో సోమవారం రోజు ఈ యొక్క ఎంటైర్ బిల్లు పార్లమెంట్ ముందు రాబోతుంది. పార్లమెంట్ కూడా ఆమోదించే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో దాంట్లో కొన్ని కీలకమైన అంశాలు మనం పరిగణలోకి తీసుకుంటే, గతంలో ఉన్నటువంటి, ఎందుకంటే పేపర్ లీకేజ్
కనుక ఎవరైనా పాల్పడితే 3 ఏళ్ళు గరిష్టంగా జైలు శిక్ష ఉండదు, 3 ఏళ్ళ నుంచి 5 ఏళ్లకు. కానీ ఇప్పుడు దాన్ని 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ళు చేస్తా ఉన్నారు. సో ఎవరైతే వ్యక్తిగతంగా ఎవరైతే పర్సనల్ గా మాత్రం ఎవరైనా పేపర్ లీకేజ్ పాల్పడితే కనుక అతనికి 10 ఏళ్ళు జైలు శిక్ష, అదే సందర్భంలో 10 కోట్లకు పైగా 5 కోట్ల నుంచి 10 కోట్లకు పైగా జరిమానా విధించాలని చెప్పేసి కేంద్రం ఈ కొత్తగా చేపట్టబోయే సవరణలో ఉంచబోతోంది, ప్రతిపాదిస్తోంది. దీంతో పాటుగా అత్యంత కీలకమైనది, ఎప్పుడైతే పేపర్ లీకేజ్ ఘటన జరుగుతుందో ఆ సంబంధించి పేపర్ లీకేజ్ ఘటన పైన స్పెషల్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయడం, అదే సందర్భంలో లేకుంటే కేంద్ర దర్యాప్తు సంస్థ ద్వారా వితిన్ 2 months కొంత గైడ్ లైన్ ఏర్పాటు చేసుకుంది. రిస్ట్రిక్షన్స్ 2 నెలల గడువు లోపే ఈ పూర్తి స్థాయి విచారణ కొలిక్కి వచ్చి ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా శిక్ష పడేలాగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి ఈ చట్టంలో పెట్టబోతున్నట్టుగా తెలుస్తోంది. సో దీంతో పాటుగా నెక్స్ట్ కేంద్రం తర్వాత మొత్తం కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించే ప్రతి పరీక్షలోనూ ఈ యొక్క కీలకమైనటువంటి అంశాలంతా కూడా ప్రస్తావన చట్టంలో పొందుపరచబోతున్నారు. దీంతో పాటుగా పరీక్షా విధానం పైన పరీక్షా పత్రం సంబంధించి మొత్తం నుంచి పరీక్షా పత్రం సంబంధించి ప్రిపేర్ అయి నుంచి ఎగ్జామ్ అయ్యేంత వరకు కూడా పూర్తి స్థాయిలో నిఘా పెట్టి ఎప్పటికప్పుడు దీనికి సంబంధించి ఒక ప్రైవేట్ సంస్థకు, అంటే నెక్స్ట్ ఒక రకంగా చెప్పాలంటే గవర్నమెంట్ ఆధ్వర్యంలో లేకుంటే ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చి వ్యవస్థను అంతగా మానిటరింగ్ చేసే అంశాన్ని కూడా పరిలోకి చూస్తున్నట్టుగా తెలుస్తుంది. సో కొంత మోడీ ఈ విషయంలో మాత్రం చాలా సీరియస్ గా ఉన్నాడు. ఎందుకంటే ఒక రకంగా రాజకీయంగానే దుమారం కాకుండా భవిష్యత్తులో యువతకు సంబంధించి అత్యంత కీలకమైన భవిష్యత్తు కొంత ప్రశ్నార్థకం అయ్యే అవకాశం ఉంది లీకేజ్ వ్యవహారాలు. కాబట్టి స్వయాన ప్రధాని మోడీ రంగంలోకి దిగారు. సో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తాను, సో అన్నిటికి మించి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మాకు రాజకీయాల కన్నా యువత భవిష్యత్తే ముఖ్యం, వారి కోసం ఎలాంటి నిర్ణయాలకైనా ఎలాంటి కఠినతర నిర్ణయాలకైనా వెనుకాడబోమంటూ కూడా ఒక స్పష్టమైన ప్రకటన చేశారు. సో ఎప్పుడైతే మోడీ ఎంటర్ అయ్యారో చకచక కొన్ని కీలకమైన మార్పులు చేర్పు జరగబోతా ఉన్నాయి. సో 47 మంది అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సర్వీస్ నుంచి కూడా తొలగించడం జరిగింది. సో దాంతో పాటు కొన్ని కీలకంగా రాబోయే 2 రోజులు కూడా ఉండబోతున్నాయని తెలుస్తుంది. సో ఇదంతా ఒకవైపు అయితే ఇక రాజకీయ కారణాలు కూడా చూడాల్సి వస్తుంది మనం. ఎందుకంటే ప్రభుత్వ పరంగా ఇప్పుడు కాంగ్రెస్ జనతా పార్టీ చేస్తున్నటువంటి డిమాండ్లకు ఏదైతుందో విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తాం, పరీక్ష విధానంలో మార్పులు తీసుకొస్తాం, లీకేజ్ కనుక చాలా కఠినమైన చట్టాలు తీసుకొని వస్తాం అని చెప్పేసి కేంద్రం చెప్తోంది. కాంగ్రెస్ జనతా పార్టీ కూడా వీటి విషయంలో కొంత ఆహ్వానిస్తోంది. పార్లమెంట్ లో కూడా చర్చించాలనే ఒక అంశంతో కేంద్రం కూడా ఏకీభవిస్తుంది. కానీ ఎక్కడ పీఠ ముడిపడుతుంది అంటే మొత్తం ఈ ఎంటైర్ వెబ్సైట్ లో చాలా కీలకమైనది రాజకీయ అంశంతో కూడుకున్నది ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశం. సో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చుట్టే ఇప్పుడు కాంగ్రెస్ జనతా పార్టీ కావచ్చు, ఇటు కేంద్రం కావచ్చు, అదేవిధంగా ప్రతిపక్షాలైనటువంటి కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమికి సంబంధించిన ఎంపీలు అంతా కూడా ఈ యొక్క రకమైనటువంటి రాజకీయ కోణంతో మొత్తం ఈ సినారియో ఎపిసోడ్ అంతా కూడా చాలా పొలిటికల్ గా దుమారం రేగుతోంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి కాంగ్రెస్ జనతా పార్టీ, ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఎంపీలు రాహుల్ గాంధీతో పాటు అందరూ కూడా ఒత్తిడి చేస్తున్నారు. కానీ ఇదే సమయంలో ఇటు కేంద్రం నుంచి కూడా చెప్తా ఉంది ఒకటి, ఒకవేళ కనుక మీకు వ్యక్తి ముఖ్యమా లేకుంటే వ్యవస్థలో మార్పులు ముఖ్యమా, మేము వ్యవస్థలో మార్పులు చేయాలనుకుంటాం. సో ఒక పొరపాటు జరిగింది, దాన్ని సరిదిద్దుకునేందుకు అన్ని అవకాశాలు, ఇంకా ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, కాంగ్రెస్ జనతా పార్టీ కావచ్చు, ఏదైనా సూచన సలహాలు చేస్తే ఖచ్చితంగా చర్చల్లో ప్రతిపాదించిన భాగంగా లేదంటే వ్యక్తిగతంగా కలిసి ఏదైనా ఇంకా చట్టంలో కీలకమైన మార్పులు చేర్పులు, ఈ పరీక్ష విధానంలో ఏమైనా మార్పులు చేర్పులు చేయాలనుకుంటే, సూచనలు ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా మేము ఇవన్నీ కేంద్రం వారి సూచన సలహాలు తీసుకుంటామని చెప్పేసి చెప్తుంది. కానీ ఇదే సందర్భంలో మీరు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని పట్టుబట్టడం మీరు కరెక్ట్ కాదు, ఎందుకంటే అది పూర్తిగా కేంద్రానికి సంబంధించిన అంశం, మీరు వ్యక్తి చుట్టూ తిరగడం కాదు అని చెప్పేసి కేంద్రం చెప్తోంది. అయితే ఇక్కడ ఎందుకు కేంద్రం కూడా ధర్మేంద్ర ప్రధాన్ విషయంలో ఇంత ఎందుకు మొండి వైఖరిగా ఉంటుంది అంటే, ఎందుకు ఇట్లా రాజీనామా విషయంలో వెనక్కి తగ్గడం లేదనేది కొంత అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఏంటంటే ప్రధానంగా ఇప్పుడు కనుక ధర్మేంద్ర ప్రధాన్ కనుక రాజీనామా చేయాల్సి వస్తే అది ఆటోమేటిక్ గా కాంగ్రెస్ జనతా పార్టీకి, ప్రతిపక్ష పార్టీలకు కొంత మైలేజ్ వస్తుంది. సో కేంద్రం ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ జనతా పార్టీకి చేసినటువంటి డిమాండ్ కు ఒత్తిడికి తలొగ్గింది అనేది ఒక అపవాదం మూటగట్టుకోవడం కాకుండా భవిష్యత్తులో ఇంకా ఇతర శాఖలకు సంబంధించిన పొరపాటు జరిగితే అప్పుడు ఇట్లాంటి పరిస్థితి వస్తుంది. సో మొత్తంగా కూడా ఈ మరొకసారి అట్లాంటి పరిస్థితి వస్తే కేంద్ర ప్రభుత్వమే ఒక రకంగా ఆత్మరక్షణ పడే అవకాశం ఉంటుంది. సో రాజకీయంగా కూడా అది నష్టం చేకూర్చే అంశం. సో ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో మోడీ, అమిత్ షా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయంలో వెనక్కి తగ్గేది లేదు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే పరిస్థితి లేదంటూ కూడా కరాఖండిగా చెప్తున్నట్టు తెలుస్తోంది. అదే సందర్భంలో ఇటు కాంగ్రెస్ జనతా పార్టీ మాత్రం ఖచ్చితంగా రాజీనామా చేయాల్సిందే. సో ఈ అంశం చుట్టూ ఈ రోజు రేపు చాలా కీలకమైనటువంటి పరిణామాలు, ఎందుకంటే నిన్న జరిగినటువంటి కాన్స్టిట్యూషన్ క్లబ్ లో జరిగిన చర్చల్లో భాగంగా కాంగ్రెస్ జనతా పార్టీ అదేవిధంగా కేంద్రం సంబంధించిన చర్చల్లో భాగంగా ఈ కాంగ్రెస్ జనతా పార్టీ ఏదైతే డిమాండ్ చేసిందో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయంలో 24 గంటలు ఇవ్వండి, రేపు సాయంత్రం కల్లా అంటే ఈ రోజు సాయంత్రం కల్లా మీకు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయంలో కేంద్రం ఆలోచన ఏంది, కేంద్రం పెద్దల ఆలోచన ఏందో మీకు స్పష్టత ఇవ్వాలనుకుంటున్నామని చెప్పేసి కూడా నిన్ననే వాళ్ళకి చెప్పారు. సో ఈ నేపథ్యంలో ఈ రోజు కాంగ్రెస్ జనతా పార్టీకి సంబంధించినటువంటి
చర్చలో భాగంగా మరి కాసేపట్లో జరగబోతున్నాయి. ఈ అంశంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయంలో ఒక స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. దీంతో పాటుగా కాక్రోచ్ జనతా పార్టీ నెక్స్ట్ లెవెల్ కూడా ఒకవేళ చర్చలు కనుక సఫలం కాకుంటే నెక్స్ట్ లెవెల్ ఏం చేయాలో కూడా ఇప్పటికీ కొంత రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తూ ఉంది. ఎందుకంటే ఒకవైపు జంతర్ మంతర్ వద్ద ఆందోళన కంటిన్యూ చేస్తూనే మరోవైపు దేశవ్యాప్తంగా రేపు 6 గంటలకు ఈ క్యాండిల్ ర్యాలీ నిర్వహించాలనుకుంటుంది. ఎందుకైతే పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్రం వైఖరినిసంగా అదే సందర్భంలో ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నారో, ఎందుకంటే పేపర్ లీకేజ్ వల్ల కొంతమంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు, వారికి కుటుంబాలకు వారికి వాళ్ళ ఏదైతే విద్యార్థులు చనిపోయారో వాళ్ళకి సంబంధించి ఆత్మశాంతి చేకూరాలని చెప్పేసి రేపు పెద్ద ఎత్తున 6 గంటలకు దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో క్యాండిల్ ర్యాలీ నిర్వహించాలని కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పటికే నిర్ణయించింది, ఒక అనౌన్స్ కూడా చేసింది. సో 2 రకాలుగా మరోవైపు ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా అదే సందర్భంలో ప్రతిపక్ష పార్టీ నుంచి కూడా ఆందోళన కొనసాగిస్తున్నారు. ఇవంతా కూడా రాజకీయంగా ఒక రకంగా తీవ్ర దుమారం రేపుతా ఉంది. సో ఇదే అంశంలో మరొకటి ఏంటంటే అత్యంత కీలకమైనది, కాక్రోచ్ జనతా పార్టీ చర్చలో భాగంగా కేంద్రం కూడా ఒక అడుగు ముందుకేసి ఎవరైతే శాంతియుతంగా ధర్నాలు చేశారో, నిరసనలు జరిపారో వారిపై ఏవైతే కేసులు ఉంటే వాటి తీసేస్తాం, ఖచ్చితంగా వాటిపై ఎట్టి పరిస్థితుల్లో కేసులు ఉండబోమంటూ కూడా ఒక ప్రకటన చేసే అవకాశం ఉందంటూ కూడా తెలుస్తోంది. సో మొత్తం కేంద్రం, కాక్రోచ్ జనతా పార్టీ, ప్రతిపక్షాలు ఈ ముగ్గురు సంబంధించిన అంశం చుట్టే ఇప్పుడు ఢిల్లీ సంబంధించినటువంటి ఏదైతే పేపర్ లీకేజ్ వ్యవహారం దేశ రాజధానిలో తీవ్ర నిరసనలు కొనసాగుతాయా, లేదంటే మొత్తంగా కూడా కేంద్రం కొంత వెనక్కి తగ్గి ఒక సంచలన నిర్ణయం తీసుకుని ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేస్తే ఈ ఎంటైర్ ఎపిసోడ్ ఫుల్ స్టాప్ పెడుతుందా అనేది మాత్రం మనం వేచి చూడాలి. సో ఎవరికి వారు మాత్రం వెనక్కి తగ్గడం లేదు, ఎవరి పంతా వారిదే. సో అల్టిమేట్ గా మాత్రం దేశవ్యాప్తంగా ఇప్పుడు తీవ్ర రాజకీయ చర్చకు ఒక రకంగా చెప్పాలంటే నిన్న మొన్నటి వరకు ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు పూర్తిగా దానికి భిన్నమైన పరిస్థితులు దేశవ్యాప్తంగా నెలకొన్నాయి. సో ముఖ్యంగా యువతలో ఒక ఆలోచన వచ్చింది, ఎందుకంటే ఇన్ని రోజులు లేకుండా యువత ఒక పెద్ద ఎత్తున యుద్ధమానికి శ్రీకారం చుట్టబోతుందా. ఎందుకంటే ఇప్పుడు యువత చుట్టే రాజకీయ పార్టీలు అంతా కూడా జెన్జీ బ్యాచ్ యువత చుట్టూ, అదేవిధంగా సోషల్ మీడియాలో ఎవరైతే యాక్టివ్ ఉంటారో వాళ్ళని టార్గెట్ చేసుకుని రాజకీయాలు చేయడం మొదలు పెట్టారు. సో రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలు మొదలు పెడితే జాతీయ పార్టీల వరకు అంతా కూడా ఇప్పుడు ఈ ఎవరైతే జెన్జీ బ్యాచ్ చుట్టే జపం చేస్తా ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో అంది వచ్చిన ప్రతి అవకాశం చూసుకుంటూ ఏ పార్టీకి ఆ పార్టీకి సంబంధించి అన్ని రాజకీయ పార్టీలు తమ స్వలాభం కోసం, రాజకీయ లబ్ధి కోసం ఆ యొక్క జెన్జీ బ్యాచ్ కి సంబంధించి ఎవరైతే ఉన్నారో యువతకు మద్దతుగా నిలుస్తున్నారు. సో అల్టిమేట్ గా వేచి చూడాలి ఏం జరగబోతోంది. ఈ రోజు చర్చల్లో మరి కేంద్రం ఎలాంటి ప్రతిపాదన తీసుకొస్తుంది, కాక్రోచ్ జనతా పార్టీ కేంద్రం చూపించే ప్రతిపాదనను స్వీకరిస్తుందా, అంగీకరిస్తుందా, లేకుంటే ఏం చేయబోతోంది. రేపు నెక్స్ట్ భవిష్యత్తులో రేపు క్యాండిల్ ర్యాలీ ఉండబోతుంది అంటున్నారు. దాని తర్వాత పార్లమెంట్ లో సోమవారం పార్లమెంట్ లో ఈ యొక్క చట్ట సవరణ బిల్లు తీసుకురాబోతోంది కేంద్రం. విద్యకు సంబంధించినటువంటి ఎగ్జామ్ సంబంధించిన నిర్వహణలో, పరీక్ష నిర్వహణకు సంబంధించి కీలకమైన బిల్లును, చట్ట సవరణ బిల్లును తీసుకురాబోతుంది. సో ఆమోదించిన తర్వాత ఎలాంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రతిపక్ష పార్టీ నుంచి ఎలాంటి వైఖరి ఉండబోతోంది అనేది కూడా మనం వేచి చూడాలి. సో రాబోయే 2-3 రోజుల్లో మాత్రం అత్యంత కీలకమైన పరిణామాలకు మాత్రం ఈ పేపర్ లీకేజ్ వ్యవహారంలో చోటు చేసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుందని చెప్పవచ్చు. అనుష. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.